అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 126. మహేంద్ర క్షమాపణ చెప్పాడా? ఇక స్టోరీలోకి వెళ్తే, హాసిని తన దగ్గర మనీ లేకపోవడంతో తన ఆఫీస్లోనే లోన్ కావాలని అడుగుతుంది. అకౌంటెంట్ అవసరం లేదని చెప్పినా తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక లోనే కావాలని పట్టుపట్టి మరీ తీసుకుంటుంది. హాసిని మనీ తీసుకోవడం చూసిన మిగతా కొలీగ్స్ అందరూ ఆ అకౌంటెంట్ దగ్గరికి వచ్చి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అవును, నిజంగా మనం కూడా మేడంలాగా బాగా డబ్బున్న అతన్ని చూసి పెళ్లి చేసుకున్నామంటే ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు అని మరొక ఎంప్లాయ్ అంది. అబ్బా, నిజంగానా? అయితే నేను పెళ్ళంటూ చేసుకుంటే విరాట్ వర్మ లాంటి వాడిని చేసుకుంటాను అని ఎక్సైట్ వచ్చి చెప్పింది ఫస్ట్ ఎంప్లాయ్. ఆమె తిక్క మాటలకు అకౌంటెంట్ ఆమె తల మీద గట్టిగా ముట్టింది. తల మీద చేయి పట్టుకొని ఎందుకుంటా అని కోపంగా అడిగింది ఫస్ట్ ఎంప్లాయ్. మీ గురించి తెలిస్తే డబ్బున్నవాడు కూడా అటు నుండి అట్టే పారిపోతాడు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని వాళ్ళని గట్టిగా అరిచింది. దాంతో ఆ ఇద్దరు ఎంప్లాయీస్ అకౌంటెంట్ని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోగానే అకౌంటెంట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి హాస్ని మనీ తీసుకున్న విషయం చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రశాంత్ 2 seconds కామ్గా ఉండి, ఈ ఆఫీస్ హాస్ని మేడంది. తనకు ఎంత కావాలంటే అంత మనీ తీసుకుంటుంది. ఎవరూ అపేక్షణ చెప్పడానికి వీల్లేదు. అండర్స్టాండ్ అని గట్టిగా చెప్పాడు ప్రశాంత్. అర్థమైంది అన్నట్టు తల ఊపుతూ అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది అకౌంటెంట్. హాస్ని తన క్యాబిన్కి వచ్చి అక్కడే ఉన్న కీర్తికి తన ఫోన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేస్తావు అని అయోమయంగా అడిగింది కీర్తి. ఫస్ట్ మొబైల్ స్టోర్కి వెళ్ళి ఒక ఫోన్ తీసుకోవాలి, అలాగే కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా తీసుకోవాలి, వెళ్దామా అని అడిగింది హాస్ని. షాపింగ్ అంటే ఈ కీర్తి ఎప్పుడూ రెడీనే అని ఉత్సాహంగా అంటూ తన సీట్లో నుండి లేచింది కీర్తి. ఆ రోజు విల్లాలో జరిగిన సంఘటన గురించి మళ్ళీ హాస్ని దగ్గర మాట్లాడి ఆ విషయాన్ని ఆమెకు పదే పదే గుర్తు చేయాలనుకోవట్లేదు కీర్తి. ఇప్పటికీ హాస్ని ఏదో పోగొట్టుకున్న దానిలా నిర్లిప్తంగా మారిపోయింది. తనని ఆ డ్రామా నుండి ఎలా బయటకు తీసుకురావాలో కీర్తికి తెలియట్లేదు. ఏది ఏమైనా కానీ వీలైనంత వరకు జరిగినది హాస్నికి గుర్తుకు రాకుండా చూసుకోవాలని మాత్రం ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంతకుముందు తను హాస్నితో ఎలా ఉండేదో అలా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అంటూ తన సీట్లో కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేసింది హాస్ని. హాస్ని మాటలకు తీసేసిన బెలూన్లా సరేలే, ఏం చేస్తాం, ఈవినింగే వెళ్దాం అని నిరసంగా అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది కీర్తి. ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుకునే హాస్నికి ఇప్పుడు దేని మీద ధ్యాస లేదు. అందుకే తన భవిష్యత్తు కోసం వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ను ఓపెన్ చేసి రిఫర్ చేయడం మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు విరాట్ ఆలోచనలు తన మదిలో రాకుండా ఆల్రెడీ ప్రశాంత్ చేసిన వర్క్ని చూస్తూ బిజీగా గడిపేసింది హాస్ని. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కీర్తి బలవంతం చేయడంతో ఏదో కొంచెం తిని ఊరుకుంది. హాస్ని రోజు రోజుకి మరింత వీక్ అయిపోతుండడం చూసి కీర్తి చాలా బాధపడింది. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూడాలి అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన వెంటనే హాస్ని క్యాబిన్లో వాలిపోయింది కీర్తి. ఆమె నసభరించలేక చూస్తున్న వర్క్ ఆపేసి ఆమెతో కలిసి బయటకు వచ్చేసింది హాస్ని. ఇద్దరు కలిసి షాపింగ్ కోసం మాల్కి వెళ్ళారు. ముందు హాస్నికి ఫోన్ ఇంపార్టెంట్ కాబట్టి మొబైల్ స్టోర్కి తీసుకెళ్ళింది కీర్తి. డిస్ప్లేలో ఉన్న మొబైల్స్ చూస్తున్న హాస్ని కళ్ళు ఒక ఫోన్ మీద స్టక్ అయిపోయాయి. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని, కీర్తి ఇది తీసుకుందాం అని ఆశగా అడిగింది. న్యూ ఫీచర్స్ ఉన్న మొబైల్ చూస్తున్న కీర్తి హాస్ని మాటలకు ఆమె వైపు తిరిగింది. హాస్ని చేతిలో ఉన్న ఫోన్ చూసి కీర్తికి కోపం వచ్చినా అణుచుకొని, ఇంకా ఇక్కడ న్యూ మోడల్స్ చాలా ఉన్నాయి హాస్ని అని అంది. హాస్ని పట్టుకున్న ఫోన్ సేమ్ ఆమె మిస్ చేసుకున్న ఓల్డ్ ఫోన్ లాగే ఉంది. అది విరాట్ ఆమెకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు. అందుకే కీర్తికి అది నచ్చలేదు. కానీ హాస్ని అదే కావాలని పట్టుపట్టడంతో ఆమె బాధపడటం చూడలేక అదే తీసుకొని బయటకు వచ్చేశారు. ప్రతి ఒక్క దాంట్లో విరాట్ జ్ఞాపకాలని నింపు వేసుకుంటున్న హాస్నిని చూస్తూ ఉంటే ఫస్ట్ టైం కీర్తికి భయం పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంకొంచెం షాపింగ్ చేసి కీర్తి కొత్తగా తీసుకున్న ఫ్లాట్కి వెళ్ళారు. మ్యాన్షన్లో కావ్య ఉండటం వల్ల అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు హాస్ని. అసలు అక్కడ నా కోసం ఎవరున్నారని నేను వెళ్ళటానికి అని బాధగా అనుకుంది. కీర్తి తన న్యూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తూ స్వాగతం సుస్వాగతం అంటూ డ్రమాటిక్గా అంది. కీర్తి వీపి మీద ఒక్కటి పీకి, ఓ రక్షణ ఆపు, నేను మీ ఇంటికి కొత్త కావచ్చు కానీ నీకు కాదు అంటూ లోపలికి వెళ్ళింది హాస్ని. ఆమె వెనకే లోపలికి అడుగుపెట్టిన కీర్తి హాస్ని ఇల్లంతా తిరిగి చూడటం గమనించి, ఇది నీ మ్యాన్షన్లో ఉండే బాత్రూమ్ అంతా కూడా ఉండదు మేడం
ఏదో మా బడ్జెట్కి తగ్గట్టు చిన్నగా ఉంటుంది అని అంది. హాస్ని కీర్తి వైపు తిరిగి కోపంగా చూస్తూ, కానీ అంత విశాలమైన మ్యాన్షన్ కంటే ఈ చిన్న ఇల్లే చాలా బాగుంది అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ మాటతో హాస్ని ఎంత ఒంటరితనం అనుభవిస్తూ ఉందో కీర్తికి అర్థమైంది. ఏం చేస్తే హాస్ని బాధ తీరిపోతుందో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. హాస్ని ఫ్రెష్ అయి వచ్చి ఇంకా హాల్లోనే బొమ్మలా నించున్న కీర్తిని చూస్తూ, నాకు ఆకలిగా ఉంది, ఇంటికి వచ్చిన గెస్ట్కి ఏమైనా పెట్టేది ఉందా లేదా అని సీరియస్గా అడిగింది. హాస్ని మాటలకు కీర్తి షాక్ అవుతూ, ఏంటి అని గట్టిగా అరిచింది. హాస్ని బెదిరిపోయి, అబ్బా ఎందుకే అంతలా అరుస్తున్నావు అని అయోమయంగా అడిగింది. ఇది కడుపు నిండా తిని ఎన్ని రోజులు అవుతుందో ఆ సంఘటన తర్వాత, అసలు మనిషిలానే లేదు అని మనసులో అనుకుంటూ, ఏం లేదు, జస్ట్ 10 minutes ఇవ్వు, ఏదో ఒకటి చేసేస్తా అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళింది కీర్తి. హాస్ని ఆలోచిస్తూ కీర్తి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. చిన్న బాల్కనీ అయినా దానికి తగ్గట్టుగా చిన్న టేబుల్ ఇంకా 2 చైర్స్ వేసి ఉన్నాయి. చల్లని గాలి శరీరాన్ని తాకటంతో చాలా రోజుల తర్వాత పంజరంలో నుండి బయటపడ్డ పక్షిలాగా స్వేచ్ఛగా ఫీల్ అయింది హాస్ని. టైం చూసుకొని కీర్తి ఫోన్ నుండి మ్యాన్షన్కి కాల్ చేసి ఆ రోజు నైట్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానట్లుగా రేపు సాయంత్రం మ్యాన్షన్కి వస్తానని సూరజ్కి చెప్పింది. ఆ తర్వాత కాసేపు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ అక్కడున్న చైర్లో కూర్చుంది. నా లైఫ్ ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో నాకు తెలియట్లేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ కన్నీరు పెట్టుకుంది హాస్ని. తర్వాత కీర్తి గుర్తొచ్చి తన కన్నీళ్ళని తుడుచుకొని కిచెన్లోకి వెళ్ళింది. చిన్న కిచెన్ అయినా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. అదంతా గమనిస్తూ, నేను హెల్ప్ చేయనా అని కీర్తిని అడిగింది. అమ్మో వద్దు తల్లి, నువ్వు హెల్ప్ చేస్తే మనం డైరెక్ట్గా కైలాసానికి పోతాం అని భయపడుతున్నట్లుగా చెప్పింది కీర్తి. హాస్ని అలకగా కౌంటర్ టాప్ మీద కూర్చొని కీర్తి కట్ చేస్తున్న క్యారెట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది. కీర్తి వెజిటేబుల్స్ కట్ చేస్తూ, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీశాను కదా, చికెన్ చాలా హార్డ్గా ఉంది, వచ్చి ముక్కలు కట్ చేయొచ్చు కదా అని హాస్ని అడిగింది. క్యారెట్ తింటూ కీర్తితో మాటలు చెప్తున్న హాస్ని ఒక్కసారిగా కోపంగా కీర్తిని చూసి ఆమె చేతిలో ఉన్న వెజిటేబుల్స్ని లాక్కుంది. ఎందుకే అంత హార్డ్గా చూస్తున్నావు, కావాలంటే జ్యూస్ తాగు, కూల్ అయిపోతావు అంటూ ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసి గ్లాస్లో పోసి ఇచ్చింది కీర్తి. సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలిగా ఉండటంతో ఆ జ్యూస్ తాగి కీర్తికి హెల్ప్ చేస్తూ కిచెన్లోనే వండిపోయింది హాస్ని. కాసేపటికి వాళ్ళు అనుకున్న చికెన్ నూడిల్స్ రెడీ అయ్యాయి. గుమగుమలాడుతున్న వాసనలు పీలుస్తూ, అబ్బా అదరగొట్టేశావుగా, ఈ వాసనకు నాలో ఆకలి రెట్టింపైంది, త్వరగా సర్వ్ చేయి, కుమ్మేసేద్దాం అని చెప్పింది హాస్ని. నువ్వు చేస్తున్న ఓవర్ యాక్షన్ ఆపవే, ఇప్పుడు సర్వ్ చేశాక మొత్తం తినకపో, అప్పుడు చెప్తా సంగతి, చేసింది మొత్తం నీ నోట్లో కుక్కేస్తాను అని చెప్తూ 2 బౌల్స్లో నూడిల్స్ వేసుకొని హాల్లోకి వచ్చింది కీర్తి. తెగ హడావిడి చేస్తూ, నువ్వు చేయడం నేను తినకపోవడమా, అస్సలే చాలా రోజుల తర్వాత నువ్వు చేసింది తినే అవకాశం వచ్చింది, పైగా నీ వంట నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా అని చెప్తూ ఆరాటంగా బౌల్ని తీసుకుంది హాస్ని. హడావిడి కాస్త ఎక్కువైంది, కానీ ముందు తిని ఎలా ఉందో చెప్పు అని చెప్పి హాస్ని పక్కనే కూర్చుంది కీర్తి. ఫోక్తో నూడిల్స్ని చుట్టి తింటూ, చాలా సూపర్గా చేసావే పిల్ల, ఎప్పుడో మనం హాస్టల్లో ఒకే గదిలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇండక్షన్ స్టవ్ మీద చేసుకునేవాళ్ళం, ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళకి కుదిరింది. నిజం చెప్పాలంటే ఆ రోజుకి ఈ రోజుకి నీ చేతి రుచి అలాగే ఉంది అని చెప్పింది హాస్ని. వాళ్ళ కాలేజ్ డేస్ని గుర్తు చేసుకుంటూ, నిజమేనే, వార్డెన్ కనిపెట్టేస్తుందేమోనని మనం చేసింది పూర్తిగా చల్లారకముందే ఆవురావుమని తినేసేవాళ్ళం. ఒకసారి అయితే ఆ వేడికి నాలుక కాలిపోయి 2 రోజులు పట్టింది తగ్గడానికి అని చెప్పింది కీర్తి. నిజమేనే, ఆ కాలేజ్ డేస్ ఎంత సరదాగా ఉండేవో కదా, ఒక్కొక్కసారి మన చిన్నప్పటి రోజులకి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ మనం అనుకున్నట్టు జరిగితే ఇలాంటి బాధలు లేకుండా మరొక్కసారి ప్రశాంతంగా ఉండొచ్చు అంటున్న హాస్ని కళ్ళు చెమ్మగిల్లాయి. కీర్తి ఇంటికి వచ్చినప్పటి నుండి హాస్ని ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు నటిస్తోంది. మనసులో బాధ పెట్టుకొని పైకి నవ్వినంత మాత్రాన పసిగట్టలేని అమాయకురాలు కాదు కీర్తి. కాకపోతే జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నంలో మరోసారి తన ప్రాణ స్నేహితురాల్ని ఎక్కడ బాధ పెట్టాల్సి వస్తుందని మౌనంగా ఉంది. హాస్ని కళ్ళల్లో నీళ్లు చూడగానే ఇక ఉండబట్టలేక, హాస్ని ఆర్ యూ ఓకే
మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? నువ్వు చెప్పకపోయినా నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ కళ్ళల్లో తెలుస్తోంది. అసలు విషయం ఏంటి అని సూటిగా అడిగేసింది కీర్తి. ఆ మాట వింటూనే హాస్ని కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. తల కిందకు దించుకొని, నేను డివోర్స్ ఇవ్వమని అడిగాను, కానీ విరాట్ అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నుండి మా ఇద్దరి మధ్య మాటలు లేవు అని చెప్పింది. ఆ మాటకి షాక్ అయింది కీర్తి. వాట్? నువ్వు డివోర్స్ అడగడం ఏంటి? అయినా నువ్వు ఇలా అడుగుతూ ఉంటే విరాట్ సార్ సైలెంట్గా ఎలా ఉన్నాడు అని కీర్తి ప్రశ్నించింది. ఫోక్తో నూడిల్స్ని అటు ఇటు కదిలిస్తూ, అసలు విరాట్ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు. ఆయన్ని కాదనే ధైర్యం నాకు లేదు. అలా అని జరిగిందంతా మర్చిపోయి నేను విరాట్తో కలిసి ఉండలేను అని చెప్పింది హాస్ని. ఓదార్పుగా తన ఫ్రెండ్ భుజాన చేవేసి, హాస్ని, నీ బాధ నాకు అర్థమవుతూ ఉంది, కానీ నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. విరాట్ గారు ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తి. అయినా అదేదో యాక్సిడెంట్గా జరిగిపోయింది. జరిగిన దాంట్లో నీ ప్రేమేమీ లేదు. ముందు నీలో ఉన్న ఈ గిల్టీనెస్ని తీసేసాయి అని చెప్పింది కీర్తి. ఎలా తీసేయమంటావే? ఒకవేళ పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మేమిద్దరం కలిసిపోయినా ఏదో ఒక ఫైన్ మూమెంట్లో నాకు జరిగిన అన్యాయం గుర్తుకు రాకుండా ఉండదు. మలినమైపోయిన నన్ను విరాట్ చేరదీయడం కరెక్ట్ కాదని నా మనసు చెప్తూనే ఉంటుంది. ఇక నేను సంతోషంగా ఎలా ఉండగలను చెప్పు? సంతోషమే లేని నా మొహం చూస్తూ విరాట్ మాత్రం ఎలా సంతోషంగా ఉంటాడో అని అంది హాస్ని. ఇంతవరకు ఏదో ఒక విధంగా హాస్నికి నచ్చ చెప్తూ ఉండే కీర్తి ఈసారి మౌనంగా ఉండిపోయింది. ప్రస్తుతం హాస్ని ముందున్న సమస్య ఎప్పటికీ తీరేది కాదని, ఒకవేళ జరిగిందంతా పట్టించుకోకుండా విరాట్ హాస్నిని చేరదీసినా హాస్ని ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదన్న విషయం కీర్తికి తెలుసు. దాని గురించి ఆలోచిస్తూ ఫ్రెండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని చింతిస్తోంది. సైలెంట్గా ఉన్న కీర్తితో, పెళ్ళికి ముందు నేను మహేంద్ర వర్మని ఎంతగానో ప్రేమిస్తున్నానో అనుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల వరకు అతనిపై నాకున్న ఇష్టం అలాగే ఉందని అనుకునేదాన్ని. కానీ నాకు తెలియకుండానే నేను విరాట్తో ప్రేమలో పడ్డాను. అసలైన ప్రేమ అంటే ఏంటో విరాట్ని చూశాకే తెలిసింది. నన్ను అంతగా ప్రేమించే మనిషితో జీవితాన్ని పంచుకోవాలంటే నేను కూడా పవిత్రంగా ఉండాలి. వేర్ ఐఎమ్ నాట్ అంటున్న హాస్ని కళ్ళ నుండి నీళ్ళు ఆగడం లేదు. ఆమె కన్నీళ్ళని తడుస్తూ, పిచ్చిదానిలా మాట్లాడుకు. వాడెవడో ఒళ్ళు మదమెక్కి నువ్వు స్పృహలో లేనప్పుడు చేసిన పనికి నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటున్నావు? నువ్వు తప్పు చేశావని విరాట్ సార్ కల్లో కూడా అనుకోలేరు. ఆయన నీ పట్ల చూపించే ప్రేమ జన్మకి తక్కువ కాదు అని చెప్పి, అవునే, ఇంతకీ ఆ ఇన్సిడెంట్ తర్వాత మహేంద్ర వర్మ నిన్ను కలిసి క్షమాపణ చెప్పాడా లేదా అని అడిగింది కీర్తి. అప్పటి వరకు మహేంద్ర ఏమయ్యాడని ఆలోచించని హాస్ని కీర్తి మాటలకు వెంటనే, అవును, ఆ రోజు నుంచి ఇంతవరకు ఆ మహేంద్ర కనిపించలేదు. అంటే నా మీద మోజు తీర్చుకోవాలని కావాలని నా మీద అఘాయిత్యం చేశాడా అని కోపంగా అనుకుంది. చేసిందంతా చేసి ఇంకా క్షమాపణ చెప్తే ఏం ప్రయోజనం? మునుపటి హాస్ని తిరిగి రాదు కదా. అసలు ఆ నీచుడు నా కంట పడితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాను. వాడు చేసిన వెధవ పని వల్ల నేను విరాట్ని ఫేస్ చేయలేకపోతున్నాను అని కోపంగా చెప్పింది హాస్ని. మొదటిసారి మహేంద్ర గురించి ఆలోచించిన హాస్ని అతను ఎక్కడున్నాడో తెలుసుకుంటుందా? ఒకవేళ మహేంద్ర హాస్నికి ఎదురుపడితే హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? విరాట్ మహేంద్రని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తున్నాడని హాస్నికి తెలిస్తే? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.